నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృపను ఏ విధంగా పొందుకోవాలి, ఎలా ఉంటే మనము దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాము అనే విషయాలను గురించి ధ్యానిద్దామండి. దేవుని కృప అనేక రకాలు. వాటిలో కొన్ని విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పాత నిబంధన కాలంలో గనక చూస్తే దేవుని యొక్క ముఖదర్శనం కలగాలంటే బలియాగాలు, అర్పణలు చెల్లించాలి. కానీ కొత్త నిబంధన కాలంలో దేవుడు సౌలు దమస్కుకు వెళుతుండగా దారి మధ్యలోనే మాట్లాడాడు. అననీయతో సౌలు దగ్గరకు వెళ్ళమని మాట్లాడాడు. ఇలాగా దేవుడు మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే పాత నిబంధన కాలంలో అందుకోలేని దేవుడు కొత్త నిబంధన కాలంలో అందుబాటులోకి వచ్చాడు. దేవుని సింహాసనం నుంచి వచ్చే కృప ఏంటంటే అందుకోలేని దేవుడు అందుబాటులోకి వచ్చాడు. మనలను తన గొప్ప ప్రణాళికలోనికి నడిపించడమే ఆయన ఆలోచన. కాబట్టి మామూలు మనుషులు బలమైన ఘటములుగా మారిపోతారు. జాలరైన పేతురు లాంటి వారు అపోస్తులు అయిపోతారు. నరహత్య చేసేటి సౌలు లాంటి వారు అపోస్తులు అయిపోతారు. దేవుని ముఖదర్శనము కలిగిన సాధారణమైన మనుషులు ప్రవక్తలైపోతారు. ఇలాగా దేవుని కృప మనలందరినీ దర్శిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ నుంచి వచ్చే కృప ఏ విధంగా ఉంటుందంటే దేవుని కృప ద్వారా మనకు నిత్య జీవం జరుగుతుంది. ఆ కృప దేవుని ప్రేమలో నుంచి చిగురిస్తుంది. నీకిచ్చే జీవము సమృద్ధి జీవమై ఉంటుంది. సమృద్ధి జీవం అంటే ఆత్మలో సమృద్ధి, అభివృద్ధిలో సమృద్ధి, అన్ని విషయాలలో సమృద్ధి. ఈ సమృద్ధి దేవుని ప్రేమ నుంచి వచ్చే కృప ద్వారా దొరుకుతుంది. కాబట్టి దేవుని ప్రేమ నుంచి వచ్చే కృప మనల్ని అందరినీ నింపుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన పరిపూర్ణతలో నుండి కృప నుండి మనము కృపను పొందుతున్నాము. క్రీస్తు యొక్క పరిపూర్ణతను పాటించి ప్రకటించే వారముగా ఉండాలి. ఆ పరిపూర్ణతలో నుండి కృపావరములు వస్తాయి. అంటే క్రీస్తు యొక్క జ్ఞానము కలిగి పాటిస్తే కృప వెంబడి కృపను పొందుకోగలుగుతాము. అలాగే కృప నుండి అధిక కృపను ఎలా పొందుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకు విమోచన అని మనం గ్రహించినప్పుడు రక్షణార్థమైన కృప సాధారణమైన మనుషులకు ఉండే కృప కంటే అధిక కృపనిస్తుంది. ఈ కృప విజయాలను ఇస్తుంది, బలం ఇస్తుంది, శక్తినిస్తుంది. అసాధారణమైన కృప పొందుకోవాలంటే దేవునిలో నిబద్ధత కలిగి పనిచేసేది వారు అనగా పేతురు, పౌలు వంటి వారు పొందుకోగలుగుతారు. కాబట్టి మనము ఆయనకు సమర్పించుకుని ఆయనలో కొనసాగినట్లయితే కృప నుండి అధిక కృపను పొందుకోగలుగుతాము. యాజకత్వమైన కృప అనేది లేవీలు మాత్రమే పాత నిబంధనలో యాజకులుగా ఉండగా నూతన నిబంధనలో యేసుక్రీస్తును విశ్వసిస్తున్న వారందరూ కూడా యాజకత్వపు కృప పొందుకోగలుగుతున్నారు. ఆ యాజకత్వములోనికి మనం వెళ్ళాలంటే, ఆ మెట్టుకు మనం ఎదగాలంటే మన పాపాలను ఒప్పుకుని ఆయన సొత్తు అని నిన్ను నన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించినట్లయితే ఆయన యొక్క అపారమైన కృపకు పాత్రులముగా రాజులైన యాజక సమూహములో మనము చేర్చబడతాము. కృపలో సామర్థ్యత పొందుకోవడానికి లోకానుసారముగా మనకి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. కానీ దేవుని కృపలో సామర్థ్యత పొందుకోవాలంటే నాకున్న టాలెంట్ కాదయ్యా, నీ సామర్థ్యతలో నన్ను బలపరచు, నీ జ్ఞానముతో నన్ను నింపు అని గనక ప్రార్థించినట్లయితే, ప్రార్థన ద్వారా అడిగినట్లయితే ఆయన తన సామర్థ్యతను నీకు కలగజేయడమే కాకుండా మరింతగా బలపరుస్తాడు. కాబట్టి ఆ విధముగా కృప నుండి అధిక కృపను, కృపలో సామర్థ్యతను, మరి ఇంకను కృపలో పరిపూర్ణతను పొందుకోగలిగిన వారముగా మన ముందుముగాక. ఆమెన్. హల్లెలూయా.